కనీస వేతనం పడుతుందారా? రోజు కూలన్నా పడుతుందా? ఇళ్ళనే మళ్ళా సెలవులు, ఏ రోజన్నా సెంటర్కి రాకపోతే జీతం కటింగు. మనకు పెళ్లిళ్ళు లేవు, పేరెంటాలు లేవు, దినాలు లేవు, చావులు లేవు, బ్రతుకులు లేవు, ఏవి లేవు. మళ్ళీ ఇక్కడ కూర్చుంటే కనీసం సెలవులతోటి కూడిన వేతనం కూడా ఇవ్వరు. ఎన్ని సెలవులు పెట్టుకుంటే అన్ని సెలవు కట్టు అంటే మనకు కూడా ఎక్స్క్యూజ్ చేయాలిగా. మీరు కష్టపడి పని చేస్తున్నాం, మరి మనంతటా మనం కూర్చుంటే ఏ సమస్య లేదు అనుకుంటారా? అనుకోర్రా? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఇవాళ ఇన్ని బాధలున్న మనము మరి అడగపోతే మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారా? ప్రభుత్వం చలనం లేదు. ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమని మాట ఇచ్చిండ్రు? మేనిఫెస్టోలో 18,000 కనీస వేతనం అంగన్వాడీలకు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. మన ఊసుందా? మనది వలుకుతుందా? అంగన్వాడీలో మరి ఎగ్గు బిర్యానీ పెట్టాలి అన్నారు, ఇవన్నీ పెట్టాలి అన్నారు. మరి ఎగ్గు బిర్యానీ పెట్టాలి, పిల్లలు బలవర్తంగా ఉండాలి అన్నప్పుడు అంగన్వాడీలు గుర్తొచ్చింది, పెట్టేది గుర్తొచ్చింది. మరి అంగన్వాడీలకు ఇచ్చిన మాట గుర్తుందా? మరి పిల్లలకు పోషకాహారం అందియాలి, గర్భవతులకు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. మనం శ్రమ చేస్తున్నాం, ఎన్నేళ్ల నుంచో చేస్తున్నారా? కనీసం వాళ్ళందరూ బాగుండాలి అన్నారు. మరి వాళ్ళందరూ బాగుండాలంటే ఫస్ట్ మనం బాగుండాలిగా చేయడానికి. మరి మనం బాగుండాలన్నప్పుడు అందరికి పోషకాహారం ఇచ్చినప్పుడు ప్రభుత్వము మరి న్యూట్రీ క్యాన్ ఇచ్చినప్పుడు టీచర్ ఆయా ఖర్చు రాసుకోండి అన్నారు. మరి ఈ పోషకాహారం అందించేటప్పుడు గుడ్డులో అంగన్వాడీ ఆయమ్మ టీచర్ రాసుకోండి ఖర్చు అని ఎందుకు చెప్పట్లేరు? అంటే మనకు వద్దా ఖర్చు? అధికారికంగా మనకి ఇయ్యరా? అది లేదు. మన ఆరోగ్యాలు పట్టవు, మన జీవితాలు ఎల్లనివి పట్టవు, ఎయ్యి పట్టవు. మన గురించి పట్టనప్పుడు మనం ఇంత శ్రమ చేస్తున్నాము. మనల్ని గుర్తించాలి కదా. మనం గుర్తించాలి అంటే మనం పోరాటం చేయాలి కదా. ఈ వర్షం మనకు ఒక లెక్క కాదు. అయినా మనం అందరం సంఘటితంగా ఉండాలి. అందరి సమస్యలు అర్థం చేసుకొని పోరాటానికి ముందుండాలి. మధ్యలో విచ్ఛిన్నమైన కొంత ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది మనకు. ఫోన్